హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి స్మార్ట్ హోమ్. ఈరోజు మనం కరివేపాకు పెప్పర్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1/2 kg చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హీట్ అయిన ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ సోంపు, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 3 డ్రై చిల్లీస్, 1 కప్ కరివేపాకు వేసి 3 to 4 minutes లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండండి. ఇలా కలిపిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేయాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 5 minutes మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. చికెన్ ఉడికేలోపు మనం వేయించి పెట్టుకున్న దినుసులను, అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 12 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్లో వాటర్ వచ్చి ఉంటుంది. ఈ వాటర్తోనే చికెన్ను ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసి బాగా కలిపి ఇంకో 5 minutes ఫ్రై చేయండి. ఇందులో కరివేపాకు ఉండడం వలన మంచి స్మెల్, అలాగే బ్లాక్ పెప్పర్ వేయటం వలన స్పైసీ ఫ్లేవర్ వస్తుంది. ఈ రెండు కలవటం వల్ల ఈ చికెన్ ఫ్రై టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇది రైస్లో కానీ, చపాతీస్, పరోటాస్లో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భార్గవి స్మార్ట్ హోమ్.